ఈ మూవీ అడ్వెంచర్ థ్రిల్లర్గా వస్తుంది. అంటే ట్రైలర్ చూస్తుంటేనే ఇలా ఉంది. అంటే ఇప్పుడు పెద్ద హీరోస్ మూవీస్‌కి అంటే థియేటర్స్ రావట్లేదు. అంటే ఓటీటీ వచ్చిన తర్వాత చాలామంది అంటే బేఫికర్‌గా ఇంట్లో కూర్చొని చూడొచ్చు కదా అనేది చాలామంది మైండ్ సెట్ మారింది. థియేటర్స్‌కి జనాల్ని తీసుకెళ్ళడానికి చాలా ట్రై చేస్తున్నారు. సో ఈ టైంలో అంటే 'కార్తికేయ 2' మూవీ చూడ్డానికి ఎస్పెషల్లీ 'కార్తికేయ 2' మూవీలో అంటే ఏం ఎలిమెంట్స్ ఉన్నాయి? అంటే ఈ మూవీ ఎందుకు చూడాలి? రీసెంట్గా వచ్చిన మేజర్ కానీ కమల్ హాసన్ గారి విక్రమ్ కానీ అవి తెగాడాయండి. అండ్ పీపుల్ స్వచ్ఛందంగా థియేటర్కి వెళ్ళి దాన్ని ఫుల్ చేసి చాలా కలెక్షన్ కూడా వచ్చిందండి. సో ఐ ఫీల్ దట్ మంచి సినిమా వస్తే మాత్రం పీపుల్ 100% థియేటర్కి వెళ్తారు. బట్ ఆ సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ మీరు అన్నట్టు ఉండాలి. అంటే అదేదో టైంపాస్కి చుట్టేసాము, ఏదో సరదాగా తీసేసాము. యావరేజ్ సినిమాలు లేకపోతే పర్వాలేదు సినిమాలు అన్నవి థియేటర్కి వెళ్ళాలి అనుకోవట్లేదండి. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. సో మా సినిమాలో దానికోసం మేము ఒక థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కోసం డాల్బీ అట్మాస్ కానీ, హెవీ యాక్షన్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, ఒక సస్పెన్స్, అడ్వెంచర్. అండ్ మీరు కార్తికేయ ఫస్ట్ పార్ట్ చూస్తే మీకు జంప్ స్కేర్స్ ఉంటాయి, సడన్గా అని హూ అని ఉంటాయి. సో ఆ ఎఫెక్ట్స్ అని మీరు డాల్బీ అట్మాస్లో మీరు థియేటర్లో వింటేనే ఆ జంప్స్ కానీ, ఆ థ్రిల్ కానీ, థ్రిల్లర్స్ మాత్రం 100% థియేటర్లోనే చూడాలి. ఓకే. అండ్ దట్టు అంటే ఈ మూవీకి కొంచెం గ్యాప్స్ వచ్చాయి కాబట్టి అంటే బాడీని మెయింటైన్ చేయడం కూడా కొంచెం కష్టమే. అంటే ఎలా మెయింటైన్ చేశారు, ఏంటి ఆ సీక్రెట్ చెప్పండి? నో, ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే హెయిర్ స్టైల్ మారిపోతూ ఉంటుంది. అవును. దాని తర్వాత కొంచెం అప్పుడప్పుడు జిమ్ చేయకపోతే కొంచెం లైట్గా బాడీ కూడా అవుట్ ఆఫ్ షేప్. ఇదంతా ఉండడానికి టుక్ మీ టైం అండి. బట్ ఎందుకో ఐ లవ్ ద క్యారెక్టర్ ఆఫ్ కార్తికేయ. సో ఎప్పుడు ఆ అవుట్ఫిట్ వేసుకున్నా కానీ, ఎప్పుడు ఆ కార్తికేయ లుక్లోకి వెళ్ళగానే ఐ యూస్ టు ఎంజాయ్ మై సెల్ఫ్. సో ఎప్పుడెప్పుడు ఆ షూటింగ్ అని కూడా నేను 2.5 yearsలో మేము 65 days షూట్ చేసాము. కానీ 65 days ఎవ్రీ డే వాజ్ మెమరబుల్. ఈ సినిమా షూటింగ్ ఎలాగో అయిపోయింది, బట్ హోప్ఫుల్లీ ఇంకో పార్ట్ వస్తుంది అండ్ మళ్ళీ నేను కార్తికేయగా చేసే అవకాశం వస్తుందని ఐఎమ్ హోపింగ్. ఓకే. అండ్ దట్టు ఈ మూవీకి సంబంధించి అంటే ఆల్రెడీ ఆడియన్స్కి మీరు చెప్పారు ఈ మూవీ అండ్ కార్తికేయ 2 మూవీ పెద్ద హిట్ అవుతుంది, ఇది జనాలందరూ అంటున్న మాట కూడా, అనుకుంటున్న మాట కూడా. దట్టు మీరు అన్న మాట కరెక్ట్ అవుతే హ్యాపీ అండి బాబు. ఫింగర్స్ క్రాస్. అంటే టికెట్స్ ఇప్పిరా? టికెట్స్ అయ్యో మీకు మీరు యూ విల్ వాచ్ ద మీడియా షో కదా, 100%. లేదంటే కూడా మీకు ఎక్కడికైనా టికెట్స్ మనం పంపిద్దాం. ఈ మూవీ హిమాచల్ ప్రదేశ్లో కూడా షూట్ చేశారు, ద్వారకాలో షూట్ చేసి హిమాచల్ ప్రదేశ్లో కూడా షూట్ చేయడం అంటే పర్టికులర్గా రీజన్ ఏంటి? అంటే లొకేషన్కి సంబంధించి ఏమైనా ఇక్కడే ఉండాలని కాన్సెప్ట్ ఎత్తుకున్నప్పుడు అండి, ద కాన్సెప్ట్ ఇస్ అబౌట్ లార్డ్ కృష్ణ. సో కృష్ణుడు మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం. అండ్ ఈవెన్ మనం రామరాజ్యం గురించి మాట్లాడినప్పుడు మనది లైక్ ఫ్రమ్ ఇండోనేషియా దగ్గర నుంచి టర్కీ వరకు, యూరోప్ వరకు ఆ రామరాజ్యం ఉండేది. అశ్వమేధ యజ్ఞం చేసినప్పుడు ఆ గుర్రం ఎంత దూరం పరిగెత్తున ఉండేది కదా. సో కృష్ణుడి ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇట్ ఈస్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు మన ఇప్పుడున్న భారతదేశం కాదండి. అప్పుడు భరతవర్షే భరతఖండే అంటారు కదా. సో వీ హ్యాడ్ టు షూట్ ఎట్ డిఫరెంట్ లొకేషన్స్. మేము అసలు యాక్చువల్లీ కంబోడియాకి వెళ్ళాలి, మేము యూరోప్కి వెళ్ళాము, గ్రీస్కి వెళ్ళాము, దాని తర్వాత ఆల్ అక్రాస్ నార్త్ ఇండియా వెళ్ళాం, మళ్ళీ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళాం. సో ఈ సినిమాలో ట్రావెలింగ్ ఎక్కువ ఉంటుంది అండ్ లొకేషన్స్ కొత్త లొకేషన్స్లో ఉంటాయన్నమాట. సో కృష్ణుడు ఎక్కడెక్కడైతే తిరిగారో, ఆయన ఎక్కడెక్కడైతే ఆయన హవా ఉందో అక్కడికి మేము వెళ్ళాం షూటింగ్ చేస్తూ. ఓకే. అన్ని లొకేషన్స్ తిరిగిన తర్వాత కూడా ఆ సిక్నెస్ అనేది, కొంచెం టైర్డ్నెస్ అనేది పక్కా ఉంటుంది ఆ జర్నీ. బట్ తెలియలేదండి నిజంగా. షూటింగ్ ఆఫ్ కార్తికేయ వాస్ ఎంజాయబుల్ అండ్ మేము ఎంతైతే ఎంజాయ్ చేసామో మీరు కూడా థియేటర్స్ అంతే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే. ఇంకొక క్వశ్చన్, అంటే ఈ మూవీ అంటే ఒక డిఫికల్ట్ అయిన సీన్ అంటే అనుపమ గారు ఉండుంటే నేను అడిగేదాన్ని. అంటే తంబాకు అక్కడ ట్రావెల్ చేసినప్పుడు